కొంపల్లి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, నేను మీ లక్ష్మి. పిగ్మెంటేషన్ వినటానికి ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ చూడటానికి మాత్రం ఖచ్చితంగా పెద్ద సమస్యే. ఎందుకంటే మొహం అంతా ఎంత అందంగా ఉన్నా పిగ్మెంటేషన్ ఎక్కడైతే ఉందో అక్కడే ఇతరుల కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అప్పుడు ఎవరైనా అడిగితే మన కాన్ఫిడెన్స్ అంతా పోతూ ఉంటుంది కదా. సో పిగ్మెంటేషన్కి రకరకాల క్రీమ్స్ మార్కెట్లో ఉన్నా కూడా అసలు అది కంట్రోల్ అవుతుందా? ఒకవేళ అలాంటి క్రీమ్స్ అవి వాడకుండా లేయర్స్ ఊడిపోతూ ఉంటాయి, స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, అలాగే రెడ్డిష్ వచ్చేస్తూ ఉంటుంది. ఏది బయట వాడే క్రీమ్స్ వాడితే, బయట మనకి దొరికే క్రీమ్స్ వాడితే. అలాంటిది పిగ్మెంటేషన్కి న్యాచురల్ వేలో మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటే పూర్తిగా పిగ్మెంటేషన్ని తగ్గించవచ్చు, పిగ్మెంటేషన్ వల్ల వచ్చే డార్క్నెస్ని ఎట్లా లైట్ చేసుకోవచ్చు అనేది చెప్పడానికి మనతో పాటు ప్రముఖ బ్యూటీషియనిస్ట్ కేతా శోభా గారు ఉన్నారు. సో మీ అందరికీ తెలుసు, ప్రముఖ సంస్థల్లో ఎన్నో తను వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి హోమ్ రెమెడీస్తో ఎన్నో అద్భుతమైన చిట్కాలు అందిస్తూ ఎంతో మందికి అటు బ్యూటీ అటు హెల్త్ రెండిటికి సంబంధించి గ్రేట్ సజెషన్స్ ఇస్తూ చాలా ఫేమస్ అయినటువంటి కేతా శోభా గారిని అడిగి పిగ్మెంటేషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ మెడికేషన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ వీడియోస్ డీటెయిల్స్ అన్ని చూసేద్దాం. నమస్తే శోభా గారు. నమస్తే లక్ష్మి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు. శోభా గారు మీరు చెప్పినట్టు న్యాచురల్ రెమెడీ ఇంట్లో దొరికే వాటితోనే మేము ఇలా ప్రిపేర్ చేసుకొని మేము వాడుతూ ఉన్నాం, మంచి రిజల్ట్స్ వస్తుంది. అయితే చాలా మంది కామెంట్ లో కూడా పిగ్మెంటేషన్ కి బెస్ట్ వీడియో ఏదైనా ఉంటే కూడా మాకు చెప్పండి అన్నారు. సో ఎందుకు మేడం అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తూ ఉంటుంది? పిగ్మెంటేషన్ ఏంటంటే చాలా రకాల రీజన్స్ వల్ల వస్తుంది. ఇప్పుడు ఎండలోకి ఎక్కువ వెళ్ళినా వస్తుంది, లేదంటే యాంటీబయాటిక్ లాంటివి వాడుతూ ఉంటారు కదా మెడిసిన్స్, అలా వాడినా వస్తుంటుంది. లేదంటే మనకి ఏంటంటే కొన్ని ఫుడ్స్ కూడా పడకుండా ఉంటాయి, అవి వాటి వల్ల వస్తుంది. లేదంటే క్రీమ్స్ కూడా వాళ్ళకి సూటబుల్లా కాదా అని చెక్ చేసుకోకుండా కూడా వాడేస్తూ ఉంటారు, అలాంటప్పుడు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏది ఏమైనా పిగ్మెంటేషన్ అనేది రావడం చాలా ఈజీ, కానీ తగ్గడం అనేది మాత్రం చాలా కష్టం అన్నమాట. చాలా టైం పడుతుంది. కష్టం అంటే తగ్గదని చెప్పను, టైం పడుతుంది అన్నమాట. దీన్ని ఎలా గుర్తించాలి, అసలు పిగ్మెంటేషన్ అంటే ఎలా ఉంటుంది, ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే, పిగ్మెంటేషన్ అంటే ఫస్ట్ లైట్ కలర్ బ్రౌన్ ప్యాచ్, ఒక ప్యాచ్ లా వస్తుంది అన్నమాట. ఈ ప్యాచ్ ఏమనుకుంటాం అంటే మనం ఏదో చిన్న మచ్చ వచ్చింది అనుకుంటాము, అంత లైట్ తీసుకుంటాము. సో అది కాస్త ఏమవుతుందంటే ఫేస్ మీద ఆక్యుపై చేస్తుంది, ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ ఇనీషియల్ గా మనకి స్టార్ట్ అయ్యేది ఈ చీక్స్ మీద స్టార్ట్ అవుతుంది, సమ్ టైమ్స్ ఇక్కడ చీక్స్ మీద, లేదా కొంతమందికి ఏంటంటే అప్పర్ లిప్ మీద వస్తుంది, కొంతమందికి ఫోర్ హెడ్ మీద వస్తుంది. మీరు ఐడెంటిఫై చేయాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం స్ప్రెడ్ అవుతుంది అంటే ఇది ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అని ఐడెంటిఫికేషన్. ఖచ్చితంగా నార్మల్ స్కార్ ఏదని అనుకోండి, అది ఏంటంటే స్ప్రెడ్ అవ్వదు, మీకు ఎంత అయితే మచ్చ ఉందో అంతే ఉంటుంది. పిగ్మెంటేషన్ కి మాత్రం స్ప్రెడ్ అవుతుంది. దట్ బ్రౌన్ కలర్ కాస్త డార్క్ బ్రౌన్ అవుతుంది, డార్క్ కాస్త బ్లాక్ అవుతుంది. సో ఇది ఐడెంటిఫికేషన్ అన్నమాట. సో ఏదైనా సరే ఎందుకు ఇంత చెప్పానంటే, లైట్ కలర్ లో అంటే లైట్ బ్రౌనిష్ కలర్ లో ఉన్నప్పుడు మనం కేర్ తీసుకున్నట్టయితే ఇంత డార్క్ వరకు వెళ్ళదు, కాబట్టి ఎర్లీ స్టేజ్ తగ్గుతుంది కదా. సో అందుకనే దీనికి ఏమి హోమ్ రెమెడీస్ లేవా అంటే, నెంబర్ 1 హోమ్ రెమెడీస్ ఉన్నాయి. నేను చెప్పినట్టు మీరు ఫాలో అయినట్లయితే ఎలాంటి పిగ్మెంటేషన్ అయినా ఖచ్చితంగా తగ్గాల్సిందే. సో ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా పెట్టారు. ఒక్కసారి అసలు ఏం కావాలి, ఇది మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి. అండ్ మేడం కూడా చెప్పారు పిగ్మెంటేషన్ అనేది డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. ఫస్ట్ లైట్ గా మనకి బ్రౌనిష్ లో ఉండి డార్కిష్ అవుతుంది అంటే అది ఎక్కువ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో మీకు ఎప్పుడు కూడా శోభా గారు నార్మల్ గా ఏదో సజెస్ట్ చేయరు, ఛాలెంజ్ అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే బిఫోర్ ఆఫ్టర్ మనం ఏదైనా వాడుతున్నాము, దానిపైన ఒక ట్రస్ట్ పెట్టామంటే ఖచ్చితంగా అక్కడ రిజల్ట్ ఉండాలి. కాబట్టి అదేంటండి సెల్ఫీ ఛాలెంజ్, ఛాలెంజ్. ఎందుకంటే ఫస్ట్ బిఫోర్ మీరు ఈ ఇంగ్రీడియంట్స్ తో ఇది తయారు చేసుకొని మీరు వాడక ముందు మీకున్న స్పాట్ ఎలాంటి డార్క్నెస్ లో ఉంది, వాడుతూ ఉన్నప్పుడు కొన్ని వీక్స్ తర్వాత మీకు అది లైట్ అవుతుందా లేదా, అది మీ కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇప్పుడు జనరల్గా మన పార్లర్లో అంటే మనకి పిగ్మెంటేషన్ అనేది చాలా కొంచెం ఎక్స్పెన్సివ్ అది. సో దాంతో ఈక్వల్ రిజల్ట్ వచ్చేది కూడా మన హోమ్ రెమెడీస్లోనే ఉంది. ఇది ప్రోటీన్ ప్యాక్ అన్నమాట. సో ప్రోటీన్ ప్యాక్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, మనకి ఎగ్ వైట్ తీసుకుంటాం ఇందులో, ఓన్లీ వైట్ ఓన్లీ తీసుకుంటాము. 1 టేబుల్ స్పూన్ ఎనఫ్, సరిపోతుంది అసలు మనకి. ఎందుకంటే పిగ్మెంటేషన్ అక్కడక్కడ ప్యాచెస్ మాదిరిగా ఉంటుంది, ఓవరాల్ ఫేస్ అంతా ఉండదు, కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఎనఫ్ ఇక్కడ ఎగ్ వైట్.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి లెమన్ డ్రాప్స్. ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే లెమన్ ఎప్పుడు ఎక్కువ పెట్టొద్దు. ఇది లెమన్ అనేది సిట్రిక్ యాసిడ్ కాబట్టి డ్రాప్స్ అంటున్నాం కాబట్టి 5 to 6 డ్రాప్స్ ఓన్లీ. ఓకే, స్కిన్ వెరీ సెన్సిటివ్ కాబట్టి మీరు లెమన్ ఎంత ఎక్కువ యూస్ చేస్తే స్కిన్ అంత డ్యామేజ్ అవుతుంది. సో పర్టికులర్ గా మనం ఏదైనా రెమెడీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు డ్రాప్స్ మాత్రమే తీసుకోవాలి లెమన్ ఎప్పుడు. తర్వాత పెరుగు తీసుకుంటాం అన్నమాట, 1 tablespoon పెరుగు. ఓకేనా. సో అలానే సపోర్టింగ్ పౌడర్ తీసుకుంటాం అన్నమాట. సపోర్టింగ్ పౌడర్ అంటే ఇక్కడ మనకి బియ్యం పిండిని తీసుకుంటున్నాను. సో ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ఎగ్ వైట్ ఓన్లీ అని చెప్పుకున్నాం కాబట్టి చిన్న హోల్ పెడితే సరిపోతుంది ఇక్కడ మనకి. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫేస్ అంతటికి అప్లై చేయక్కర్లేదు. మనం దేనికోసం ఫోకస్ చేస్తున్నాం, ఓన్లీ పిగ్మెంటేషన్ కాబట్టి పిగ్మెంటేషన్ ఉన్న చోట అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూసారా 1 tablespoon ఇది ఎగ్ వైట్. ఓకే, సో అలానే లెమన్ డ్రాప్స్ అని చెప్పుకున్నాం కదా. సో లెమన్ ని కట్ చేసి, చాలా మంది లెమన్ ఎక్కువ వేస్తూ ఉంటారు. సో అంత వేయొద్దు లెమన్ ఎప్పుడు, డ్రాప్స్ ఓన్లీ. ఎందుకంటే సిట్రిక్ యాసిడ్ కాబట్టి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోద్ది అన్నమాట. సో అందుకని ఎక్కువ యూజ్ చేయకూడదు లెమన్, ఓన్లీ 3 drops enough. ఇనఫ్. చూసారా ఈ మాత్రం క్వాంటిటీ తీసుకున్నా. సో ఇది కూడా మనం మిక్స్ చేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే స్టిక్కీగా ఉంటుంది కదా. ఈ స్టిక్కీనెస్ పోవాలంటే మనం మిక్స్ చేసుకుందాం. ఇలా కొంచెం లిక్విడ్ రూపంలో వస్తుంది ఇలా చేసుకుంటే, ఈ స్టిక్కీనెస్ పోయి లిక్విడ్ రూపం వస్తుంది. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే పెరుగు తీసుకుంటాము. 1 tablespoon. చూస్తున్నారా పెరుగు 1 tablespoon. ఇప్పుడు చక్కగా ఇవన్నీ చక్కగా మిక్స్ అవ్వాలన్నమాట. ఎందుకంటే సపోర్టింగ్ పౌడర్ ఇక్కడ మనం బియ్యం పిండి వేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్టిక్కీనెస్ లేకుండా పల్చగా మనం మిక్స్ చేసుకుంటాం. సో ఇది మీకు డెమో కాబట్టి ఎక్కువ క్వాంటిటీ మిక్స్ చేస్తున్నాము. మీకు జస్ట్ డ్రాప్స్ లోనే మీరు అన్ని తీసుకోవచ్చు, ఎగ్ వైట్ కానీ కర్డ్ కానీ. ఎందుకంటే ఎక్కువ మందికి నోస్ పైన ఉంటాయి, అండర్ ఐబ్రోస్ ఉంటాయి, చీక్స్ పైన మెయిన్ గా వస్తూ ఉంటుంది. కొంతమందికి లైట్ గా స్టార్ట్ అయ్యి మొహం అంతా కూడా ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది పిగ్మెంటేషన్. తర్వాత మనం మార్కెట్ లో వచ్చిన ఎన్ని సోప్స్ యూస్ చేసినా, ఎన్ని క్రీమ్స్ యూస్ చేసినా కూడా నో యూస్. కాబట్టి మీకు ఈ సిమ్టమ్స్ ఏదైతే శోభా గారు చెప్పారో అది నార్మల్ గా వచ్చినటువంటి పింపుల్ స్కారా లేకపోతే పిగ్మెంటేషన్, డిఫరెన్షియేషన్ తెలుసుకున్న తర్వాత ఇంకా మీరు ఫిక్స్ అయిపోవచ్చు ఇది కంపల్సరీగా పిగ్మెంటేషన్ అని. ఇమీడియట్ గా మీరు కిచెన్ రూమ్ లోకి వెళ్ళొచ్చు, ఇంగ్రీడియంట్స్ తీసుకుని రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా ప్యాక్ అయితే మనకి రెడీ అయింది. సో బ్రష్ ఉన్నట్టయితే ఫేస్ ప్యాక్ బ్రష్ తో యూస్ చేయొచ్చు, లేదంటే మనకి ఫింగర్స్ తో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఈ సపోర్టింగ్ పౌడర్ ఎందుకు యూస్ చేస్తామంటే మనకి అది స్టిక్ అయి ఉండాలి కాబట్టి, పట్టి ఉంటే దాని అబ్జర్వెన్స్ వల్ల మనకు అది తగ్గుతుంది. మనకి టైం కూడా సేవ్ అవుతుంది, అది పెట్టుకుని వేరే పని చేసుకోవచ్చు. శనగపిండి అయినా వాడుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు మనకి ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా పిగ్మెంటేషన్ కోసం ఒక మంచి ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, సో అప్లై చేసుకునే విధానం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏ ప్యాక్ అయినా సరే ఫస్ట్ మనం అప్లై చేయాలంటే ఫేస్ అంతా నీట్గా ఉండాలి, అంటే క్లీన్గా ఉండాలన్నమాట. అంటే సపోజ్ మనకు ఒక కాటన్ తీసుకుని రోజ్ వాటర్తో కానీ లేదంటే పాలల్లో కానీ డిప్ చేసుకుని మనం ప్యాక్ ఎక్కడైతే అప్లై చేసుకుంటామో ఆ ఫేస్ అంతా, అంటే ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోండి. సో ఇక్కడ పిగ్మెంటేషన్ అని చెప్పాను కాబట్టి మనకి ఫేస్ మీద అక్కడక్కడ ప్యాచెస్ అని చెప్పుకున్నాం కదా, ఈ మన కాటన్ ప్యాడ్స్ తీసుకుని ఫేస్ అంతా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. సో డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది కదా స్కిన్. నీట్గా ఉన్న స్కిన్ మీద మనం ఏదైతే ప్యాక్ అప్లై చేసుకుంటామో అబ్జార్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్యాక్ అనుకోండి, ఏ ప్యాక్ అయినా అవ్వచ్చు, మన నీట్గా ఉన్న స్కిన్ మీద అబ్జార్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అబ్జార్బెన్స్ ఎక్కువ ఉంటేనే రిజల్ట్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఈ ప్యాక్ని మనం అప్లై చేసుకుంటాము అప్వర్డ్ డైరెక్షన్లో. ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటాం. ఓకే, అప్లై చేసిన వెంటనే తగ్గిపోతుందా పిగ్మెంటేషన్ ఇమీడియట్గా అంటే కాదు. సర్టెన్ టైం ఇవ్వాలి కదా, స్కిన్ అబ్జార్బెన్స్ ఉండాలి, రిజల్ట్ బాగుండాలి. సో ఇక్కడ మనం ఇచ్చే టైం 20 minutes. 20 minutes వరకు ఈ ప్యాక్ని అలానే స్కిన్ మీద ఉంచండి, తర్వాత చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకోండి. ఈ విధంగా రిపీటెడ్గా వీక్లీ 2 కానీ ఈ ప్యాక్ అప్లై చేసినట్టయితే ఖచ్చితంగా 3 monthsలో పిగ్మెంటేషన్ క్లియర్ అయిపోతుంది. ఇది ఛాలెంజింగ్ ప్యాక్. శోభా గారు, చాలా మందికి డౌట్ వస్తుంది, పిగ్మెంటేషన్ అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి వర్క్ స్టైల్లో ఉన్న వాళ్ళకి వస్తుందని.
ఎక్కువగా సన్ బర్న్ అనే చెప్పొచ్చు. ఎండలోకి వెళ్ళే వారికి మోస్ట్లీ ఎఫెక్ట్ అవుతుంది. హీట్ జనరేట్ అయిన చోట పని చేస్తూ ఉంటారు కొంతమంది. ఆ తర్వాత కొంతమంది బాడీ నేచర్ కూడా హీట్ గా ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఎక్కువ చేసిన పని అంటే ఆ హీట్ కూడా మనకి ఇంకా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో హీట్ తగలకుండా ఉంటేనే పిగ్మెంటేషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాము 3 months కి ఛాలెంజింగ్ ప్యాక్ అని కూడా చెప్పుకున్నాము. సో మనం ప్యాక్ అప్లై చేసుకున్నాం కదా, సరైన ఎండలో వెళ్ళిపోయాం అనుకోండి, సేమ్ మళ్ళీ బ్లాక్ వచ్చేస్తుంది. మీరు అనుకోవచ్చు ప్యాక్ పని చేయట్లేదేమో అనుకోవచ్చు మీరు. సో ప్యాక్ పని చేస్తుంది కాబట్టి ఎండ వచ్చేస్తుంది డైరెక్ట్ గా. సో ప్రికాషన్స్ కూడా మెయింటైన్ చేయాలి. సో మీరు అనుకుని ఉండొచ్చు, ఎందుకంటే చాలా మంది వ్యూస్ లో తెలివైన వాళ్ళు ఉంటారు. అలా అయితే ఎప్పటి నుంచో రోడ్డు పైన బాగా సన్ కి ఎక్స్పోజ్ అయిన ప్లేసెస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి మరి అప్పుడు లేవు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే డైరెక్ట్ గా యూవీ రేస్ అనేవి ఎక్కువ ఇంపాక్ట్ మనం చూస్తున్నాం కాబట్టి స్కిన్ అనేది వెరీ సెన్సిటివ్. సో కంప్లీట్ గా ఫోకస్ ఎక్కడ ఉంటుంది, ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన చోట చీక్స్ లేకపోతే ఇట్లా ఫేస్ కాబట్టి ఎక్కువగా వస్తుంది. మీరు అన్నట్టు క్లిక్ ఛాలెంజ్ వల్ల దీని ఎన్ని డేస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? 3 months ఖచ్చితంగా. 3 months లో ఫస్ట్ పిక్ ఒకటి, 3 months తర్వాత ఒకటి, 2 కంపేర్ చేసుకుని చెప్పండి మనకి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ శోభ గారు, వాల్యుబుల్ సజెషన్. సో ఇలా జస్ట్ సింపుల్ గా 3 ingredients తో ప్యాక్ రెడీ చేసేసుకోండి. క్లిక్ అంటే పిగ్మెంటేషన్ కి మీరు వాడుతున్న ఈ టిప్ ఎలా వర్కౌట్ అయిందో కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.